రఘునాథాభిరామం నడరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం కరుణాకరందం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. మంగళం కౌశలేంద్ర మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం గురుజీ చెప్ప పెట్టకుండా ఊళ్ళోకి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ చేసి వస్తావా? చెప్తే పెట్టివ్వరని. తప్పైపోయింది గురుజీ, ఈసారి క్షమించండి. మీరు తప్ప నాకు ఈ లోకంలో ఇంకెవరున్నారు చెప్పండి. దీనికి ఏం తక్కువ లేదు. లే విగ్రహ ప్రతిష్ఠ చేసేయగానే సరిపోదురా, దానికి నియమనిష్టలతో రోజు పూజలు చేయాలి, నిత్య నైవేద్యం పెట్టాలి. అలాగే ఎలా చేసేద్దాంలేండి. బయలుదేరండి పెద్ద వృద్ధావనాలు. నీకే రోజుకో ఇంట్లో నైవేద్యం పెడుతున్నారు, నువ్వు మళ్ళీ నైవేద్యం పెడతావా స్వామి వారికి? ఏడ్చావులే. ఇంతకీ ఏమైనా తిరిగి తెచ్చావా? నిన్న గవర్రాజు గారు ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. గుర్తు చేస్తారు. శ్రీ ఆంజనేయం ఎక్కడికి? మా బాస్ కి నైవేద్యం పెట్టేసి. అపచారం. ఇది స్వామివారికి నైవేద్యం పెట్టిన ప్రసాదం రా, మళ్ళీ నైవేద్యం పెట్టకూడదు. తప్పు కాదు. ఎలారా? మీ బాస్ శ్రీరామచంద్రుని ప్రసాదం కంటే మా బాస్ ఆంజనేయ స్వామికి ఇష్టమైనది ఇంకేముంటుంది? అంటే ఈ ప్రసాదం ఆయనకు నైవేద్యమే కదా. ఏంటి రాములు వారి ప్రసాదం ఆంజనేయ స్వామికి నైవేద్యమా? అవును కదా. ఇందులో టీ షర్ట్ కనబడటం లేదురా. అందులోనే ఉంటాయి, సరిగా చూసుకుంటే మీకు అన్ని అనుమానాలే. ఏంటండి ఈ చీరలు బుజ్జమ్మ గారికి ఇచ్చిరా? మా బాస్ కి ప్రసాదం పెట్టేసి ఏడ్చేవలే, ముందు చీరలు ఇచ్చిరా. బుజ్జమ్మ గారు పట్లండి. అదేంటి నువ్వు తెచ్చావేంట్రా? 20 చుక్కల ముగ్గా అండి. అవును. అయ్యో చుక్క తక్కువ ఉందండి. అయ్య బాబోయ్, అప్పుడే ఎలా లెక్కెట్టేసావురా నువ్వు? శ్రీ ఆంజనేయం అంజీ, ఒక బిందె నీళ్ళు తెచ్చి పెట్టవా? వస్తాది. ఏమైంది? కసరత్తు చేస్తుంటే నరం నలిగింది. అబ్బా అదే వెనికిందిరా అంజీ. ఇది పట్టుకోండి చెప్తా. వయసు అయిపోయింది కదా, ఇంకెందుకు ఈ కరోడాలు? వయసు అయిపోతుండ్రా, ఇప్పుడేం రెడీ. అలాగా సెట్ అయిందా? ఇవ్వండి. థ్యాంక్స్ రా. శభాష్ రాంజీ. శ్రీ ఆంజనేయం సోడా బుడ్డి డబ్బులు శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం. మడిపోను తాగింది మొత్తం దిగిపోయింది. పాపం తినడానికి ఏమైనా పెట్టు. అయ్యో ఆకలేస్తుందా బాస్? చా ఆలస్యం అయిపోయింది బాస్. ఏది అనుకోకే, వస్తుంటే ఊర్లో అందరూ అంటే పాపం వాళ్ళ పనులు కూడా చేయాలి కదా బాస్. సరే తొందరగా తిన, ఎవరు చూడకుండా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాతి విగ్రహం ప్రకృతి ప్రదాయం పజే వాయుపుత్రం పజే వాళ్ళగా. చెమత కావిడి నీళ్ళు ఇస్తాను. అక్కర్లేదురా, నేను తెచ్చేసాను. ఒకప్పుడు బాగా బతుకున్న జాలి కూడా లేకుండా ఆడి చేత నీళ్లు మోయించింది, నా చేత పప్పు రుప్పించేస్తుంది. నేనెవరబ్బా? అయ్యి బాబాయ్, మీరు రుపుతున్నారేంటి? బాగరా రుబా, 3 నెలల నుంచి పందులు మేసినట్టు మేసారు. డబ్బులు అడుగుతుంటే రేపెత్తాం ఆపెత్తాను మా చేసి తిరుగుతున్నారు. తెచ్చి దాకా చచ్చిపోవాలని ఉంది. ఒరే అంజీ, కర్మగాలి ఆ సీతమ్మ తల్లి డ్యామ్ ఆగిపోయింది గాని ఆ సీతమ్మ తల్లి డ్యామే పూర్తయి ఉంటే మా పంటలు మాకు పండు, మా డబ్బులు మాకు వచ్చిన, మాకు నీ యథావ రూపుడు తగ్గును. అవునా? పోను తొందరగా డ్యామ్ పూర్తి చేసామని బెమ్మనకు చెప్పనా? లైసెన్స్ రోజు మాకేటి న్యూసెన్స్. ఇలాగలా గవర్నమెంట్ తో హెట్ కాకు, పాలు ఇరిగిపోతాయి. లైసెన్స్ ఎట్టి? లైసెన్స్ అదేనమ్మా, 4 ఇడ్లీ కూర్చుంది అల్లం సెట్. థ్యాంక్స్ రా. కప్పు కాదు, ముష్టి కాదు, పోలీసు. ఒరే అంజీ, ఊరు మధ్యలో ఆంజనేయ విగ్రహం పెట్టామని లైసెన్స్ కట్టావా? ఊరంతా మా బాస్ విగ్రహానికి చందా ఇచ్చారు కానీ మీరు ఎగ్గొట్టారు కదండి, అందుకని మీ చందాని మీ లైసెన్స్ గతం కట్టేసుకోండి. దేవుడి పేరు చెప్పి దెబ్బ కొట్టావరా? ఇట్లే రే శ్రీ ఆంజనేయుడు, సెంటర్లో విగ్రహం ఇట్టా అంట. శ్రీ ఆంజనేయం మా బాస్ అండి. బాసా?
తప్పండి ఆంజనేయ స్వామి కళ్ళు పోతాయి. కళ్ళ ఆంజనేయ స్వామి అదేరా తోకుంటది కదా హనుమంతుడు. నువ్వు కూడా తోకెట్టుకుని సెంటర్ లో నిలబడొచ్చు కదరా. ఈడికి ప్రసాదం పెట్టేది ఒకట్రా. పులి చట్నీ ఉందా? అయ్యో తప్పండి, తినేదన్నాలు ఉసేకూడదండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. నిజమండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అవునండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. ఉసేకూడదండి, తప్పండి. 10 మందిళ్లలో అడుక్కు తిని బతికి ముష్టి నా కొడుకువి, నువ్వు నాకు నీతులు చెప్పు. వద్దు డార్లింగ్. ఏం పిక్కుతారా? పిచ్చి మహారాజుని పట్టుకుని ఎదవ బ్యాచ్ అంతా చేరి ఏడిపించడం గొప్ప అనుకున్నారా? పద్దు, శివంగి, ఆడపులి, అయ్యో బాబోయ్, వద్దు వద్దు వద్దు. పేగులు నవ్విలేస్తారా ఎదవ్వా? నువ్వు అయిపోయావే. గేదెలు గవర్రాజు పద్దు సారీ పద్దు, తప్పైపోయింది. వీళ్ళంతా ఎదవలిపోద్దు. ఏంట్రోయ్, నువ్వేం పెద్ద చిరంజీవి అనుకుంటున్నావా? వీళ్ళు పెద్ద రౌడీలు, నువ్వు బొంగులో లీడర్వా? పొర తాడేదవా? అంజే మన నా చొక్కా కొత్త చొక్కా ఇక్కడ ఎవరి చేస్తావా? ఎదవ్వా. ఏదో బతుకు. అది నా చొక్కా చింపేసి అలా రెచ్చిపోతుంటే నువ్వు మమ్మల్ని ఆపుతావా? నేనే కోకోకోలా తగ్గి చచ్చిపోతాను అంతే. నీ పద్దునేమనొద్దా? ఐ లవ్ పద్దు, ఐ లవ్ పద్దు, ఐ లవ్ పద్దు. అయ్యయ్యో ఏంటండి మొత్తం మీరే పితికేసుకుంటున్నారు. దీన్ని కొంచెం తాగనివచ్చు కదండి. పాపం అండి. పాపం ఏంట్రో? అది పాపం అనుకుంటే మనం పాపం అయిపోతాం రా. మనం పాపం అయిపోవడం ఏంటండి? మరి కాదేంటి? పొద్దున్నే కాఫీ తాగాలి, దానికి పాలు కావాలా? అన్నం ముందు కూర్చున్నాక ఆవకాయలోకి నెయ్యి కావాలి, దానికి పాలు కావాలా? ఎన్ని కూరలు తిన్నా శివరాఖరికి పెరుగు కావాలి, దానికి పాలు కావాలా? ఎండన పడి వస్తే దావతికి మజ్జిగ కావాలి, దానికి పాలు కావాలా? పండక్కి పాలు కావాలి, పెళ్లికి పాలు కావాలి, శోభనానికి పాలు కావాలి, బిడ్డ పుడితే పాలు కావాలి. అంతెందుకురా, రోజు గుళ్ళో రాములోరికి చేసే అభిషేకానికి కూడా పాలు కావాలి. ఏంట్రా పొద్దుటే నా కొంత మీద పడ్డారే? ఆ బెమ్మాన కూడా కుప్పలు కుప్పలుగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఎలక్షన్ లో పోటీ చేశాడు కదా బాబాయ్. డిపాజిట్ కూడా దక్కలేదు. తుక్కు తుక్కు కింద ఓడిపోయాడు. ఇప్పుడు ఆడి పరిస్థితి తలుచుకుంటేనే చాలా జాలేసేస్తుంది. మనం జాలి పడాల్సింది, బాధపడాల్సింది బెమ్మనగడి గురించి కాదు, మరి మన గురించి, గెలిచిన ఎమ్మెల్యే గురించి. ఆ బ్రహ్మణ్యే కాదు, వాడి బాబు దిగొచ్చినా సరే సీతమ్మ తల్లి డ్యాం ఆగదు. కరువుతో కటకటలాడే నా ప్రజానీకానికి డ్యాం కట్టించి పచ్చటి పొలాలతో సుఖంగా ఉండేటట్టు చేస్తాం. నమస్కారం అన్నయ్య. నమస్కారం 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 నమస్కారం. ముద్దొచ్చేస్తున్నావన్నయ్య. నా మీద పెద్ద మెజార్టీతో భలే గెలిచేసావన్నయ్య. నువ్వు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేవి, నేను ఓడిపోయిన ఎదవని. ఎలక్షన్ పేరు చెప్పి 5 కోట్లు అలా జనం మీద ఇసిరేశాను. నువ్వేమో సీతమ్మ తల్లి డ్యామ్ అన్నావు. నీకు గుద్దేశారు కొడుకులు. మంచి పనులు మాత్రం మానొద్దన్నయ్యా. రోడ్లేంచన్నయ్యా, కరెంటు కూడా ఎట్టించన్నయ్యా. ఆ సీతమ్మ తల్లి డ్యామ్ జోలికి మాత్రం వెళ్ళొద్దన్నయ్యా. నిజమన్నయ్యా, ఎవరా డ్యామ్ జోలికి వెళ్ళినా పాపం విచిత్రంగా చచ్చిపోతున్నారన్నయ్యా. రక్తం కక్కుకొనొకడు, గుండె ఆగిపోయి ఇంకొకడు, యాక్సిడెంట్ అయ్యి మరొకడు. అదేంటో ఆ రాములోరికి, నాకు, నీకు కూడా తెలుసన్నయ్యా. ఆ డ్యామ్ వద్దన్నయ్యా. పూజారి గారు, అసలు దేవుడు ఉన్నాడండి? అయ్యో దేవుడు అప్రాచ్య మాటలు. పాపండి నింపలేసుకోండి. దేవుడే లేకపోతే మనం ఎలా బతుకుతున్నాం? ఏం బతుకులరా అంజీ.
గుళ్ళో ప్రసాదం తిని కడుపు నింపుకోవాల్సి వస్తుందిరా. భూములుండి పండించలేకపోతున్నాం, నీళ్లు లేక, నీళ్లుండి తాగలేకపోతున్నాం, కొనుక్కోవడానికి డబ్బులు లేక, గాలుండి పీల్చలేకపోతున్నాం, ప్రతి గాలి నా కొడుకు లీడర్పై మొత్తం దేశాన్ని పొల్యూట్ చేయడం వల్ల డబ్బులు సంపాదించలేకపోతున్నాం, సినిమాల్లోకి రాజకీయాల్లోకి ఎలా వెళ్ళాలో అర్థం కాక, నిజమని తెలిసి కూడా మాట్లాడలేకపోతున్నాం అండి. నిజమే పెద్ద అబద్ధం అయిపోయింది కాబట్టి పేడకోడంగా మాట్లాడినా పచ్చి నిజాలే మాట్లాడారా. మరి సీతమ్మ తల్లి డ్యామ్ కి రావణాసుల్లా గడ్డం పడిన బ్రహ్మంగాన్ని చూస్తూ ఏం చేస్తున్నాడండి మన దేవుడు? తప్పు. మనిషి బతకడానికి కావలసినవన్నీ ఇచ్చాడు ఆ భగవంతుడు. అయినా మనిషి కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలనే మాయలో పడి ఆయన పక్కనుండే అర్హతను కోల్పోతున్నాడు. కానీ స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ సాటి మనిషిలో భగవంతుని చూసే మనిషికి ఆయన ఎప్పుడు పక్కనే ఉంటాడు, ఏదో ఒక రూపంలో ఆదుకుంటూనే ఉంటాడు. అందువల్ల మనం ఎప్పుడు ఆయన పక్కన ఉండే అర్హతను సంపాదించుకోవాలి. అప్పుడు ఆయనే మంచిది డ్యామ్ పూర్తి చేయిస్తాడు.